రాజశేఖర్ గారు, సార్ ప్లీజ్. బలగం విరూపాక్ష సినిమాలో కాకి సెంటిమెంట్తో హిట్ అయ్యాయి. ఇందులో కోడి సెంటిమెంట్ పెట్టారు. అది సెంటిమెంట్ పరంగా తీసుకున్నారా, కథ పరంగానా? కథే అండి. ఐడియా నాకు రాలేదు యాక్చువల్లీ. లైక్ కాకులు కూడా ఉన్నాయండి సినిమాలో. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్ దెర్ ఈస్ క్రౌస్. నవదీప్ గారు, న్యూసెన్స్లో మీరు రాయలసీమ స్లాంగ్ మాట్లాడారు. ఈ సినిమాలో కూడా మొత్తం రాయలసీమ స్లాంగే ఉంది. ఆ రాయలసీమతో మీకున్న కనెక్షన్ ఏంటి? గ్యాప్. అతని క్వశ్చన్ నుంచి నేను యాక్చువల్గా పాస్ట్లోకి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్స్ లేదండి, నేను ప్రస్తుతానికి న్యూసెన్స్ ఇది రెండే. తిరుపతి చిన్నప్పుడు ఒక్కసారి తీసుకెళ్ళారు. ఇందాక మీరు అన్నారు కదా రిలీజియస్ నువ్వు అని. యాక్చువల్గా రాయలసీమతో తిరుపతి రాయలసీమ కదా. అంటే రాయలసీమకి పెళ్లి చూపులకు వెళ్ళారని తెలిసింది. అమ్మాయి పేరు కూడా చెప్పండి మరి. అమ్మాయి పేరు మీరే చెప్పాలి. పెళ్లి చూపులు నేను ఇప్పుడు దాకా ఒక్కసారి ఏంటంటే నా గురించి మీకు గ్యాప్ వచ్చినట్టు నా గురించి తెలుసుకున్నా. ఇన్ని స్టోరీస్లో పెళ్లి చూపులు అనే స్టోరీ ఎప్పుడు రాలేదు నాకు. సరే అంటే లేదండి, తిరుపతి గుడికి వెళ్ళాను చిన్నప్పుడు. ఒకసారి తీసుకెళ్ళారు, లైన్లో నుంచొని చాలాసేపు, అంటే బాగా చిన్న ఉన్నప్పుడు. ఏం చేయాలంటే అంటే గుడికి వెళ్ళి దేవుడు కనిపించినప్పుడు దండం పెట్టుకోవాలని చెప్పారు. సో వెళ్ళి లైన్లో నుంచొని ఇట్లా కనపడకుండా ఇలా చూడబోతుంటే తోసేసాడు అతను. చాలా హర్ట్ అయ్యాను నేను. తర్వాత న్యూసెన్స్ ఇది ఈ రెండేనండి కనెక్షన్లో. థ్యాంక్ యూ.